అందరికీ శనార్థులు. మినిమేడారం జాతర సమకసరక కాడికి వచ్చిన అమ్మవారికి దండం పెట్టుకొని పోదామంటని. మరి పోయిన కిత్తకు అయితే బాగానే 5 రోజులు ఉన్నా కానీ ఈ కిత్తకు ఒక 2 రోజులు అన్న చూసిపోవద్దా అమ్మవారిని అంటని వచ్చిన. జాతరకు పబ్లిక్ బాగానే పోతున్నారు. నేను కూడా పోయి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని వస్తాను బయలుదేరిన. రండి ఎట్లుందో జాతర చూద్దాం. మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మస్తు జోరుగా నడుస్తుంది. అయితే పెద్ద జాతరకు 2 ఏళ్ళు ఒకసారి ఉంటుంది. పోయిన కిత్తకు పెద్ద జాతర అయింది, ఈ కిత్తకు చిన్న జాతర. ఎందుకంటే మినిమేడారం జాతర అంటే పెద్ద పబ్లిక్ పోయిన కిత్తకు ఉన్నంత మంది ఉండరు, ఈ కిత్తకు జర తక్కువ పబ్లిక్ ఉంటారు. కానీ చాలా మంది చూడనోళ్ళు రానోళ్ళు ఉంటారు కదా. అమ్మ గంత పబ్లిక్లో మేము పోలేము అనుకున్న వాళ్ళు ఇగో ఈ మినీ జాతరకు వస్తారు. నేను గిట్లా అప్పుడు గిట్లా వచ్చినా ఇప్పుడు గిట్లా వచ్చినా. నాకు మంచిగా ఇష్టము జాతరలకు పోవుడు అంటే. నడువుండి పోదాం అట్లనే మెల్లగా. మినీ మేడారం జాతరకు పోతుంటే ఆటోలు కట్టుకొని బస్సులు కట్టుకొని బాగానే బండ్లు పోతున్నాయి. ఇక ముద్దుకు 2 మేక పిల్లలను అమ్మవారికి దండం పెట్టుకున్నట్టున్నారు. 2 మేకలను కోస్తామని ఇక్కడ ఏది చేసినా 2 చేస్తారు. 2 కోళ్ళు, 2 మేకలు, 2 కిలోల బంగారము, 20 కిలోల బంగారం. అమ్మవారికి ఆయమ్మకు 5 కిలోలు, ఈ అమ్మకు 5 కిలోలు, ఆయమ్మకు 10 కిలోలు, ఈ అమ్మకు 10 కిలోలు. ఏది చేసినా 2 చేస్తారు. వీళ్ళు ఎవరో మేకలను మొక్కుకున్నారు, 2 మేకలను తీసుకొని పోతున్నారు. జై సమ్మక్క సారక్క తల్లి. మేడారం కామానకాడికించి లోపలికి రాంగ మొదలు వచ్చేది జంపన వాగు. అవతల బందికించి అటు ముందుకు పోతానేమో కనపల్లికి పోతాము సారమ్మ గుడికి. ఇగో ఇదేమో జంపన వాగు. ఇప్పుడైతే నీళ్లు లేవు జంపన వాగులా, నీళ్లు లేవు. కానీ ఇప్పుడు పబ్లిక్ షాన్ వచ్చిండ్రు కదా, మొత్తము నల్లలిప్పిండ్రు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఇగో నల్లల కానీ జంపన వాగులో స్నానాలు చేసుకుంటున్నారు. ఇక స్నానాలు చేసుకొని మంచిగా మీదికి వచ్చి దేవునికి దర్శనం చేసుకొని వండుకొని తిని పూజ చేసుకొని పోతారు. పోయిన సంవత్సరం ఈ రోజు సరిగ్గా సమ్మక్క తల్లి శుక్రవారం వచ్చినుండే కదా, పున్నమి సమ్మక్క తల్లి గద్దె మీదకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు. మాఘ పౌర్ణమి కదా ఈరోజు జోరు జాతర ఉండే. గురువారం అమ్మవారు రాగానే శుక్రవారం రోజు జోరు జాతర. బుధవారము సారక్క వస్తుంది, శుక్రవారము సమ్మక్క వస్తుంది. ఆ రోజు అంతా మొత్తం రాత్రి అంతా గద్దెల మీదనే ఉంటారు 2 అమ్మవార్లు. శనివారం రోజు వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా జాతర సాగుతుంది. పోయిన సంవత్సరం ఫుల్ జోరు జాతర ఉండే. ఈ చేపకు మినీ మేడారం జాతర అని చేస్తారు. చిన్న జాతర కానీ పబ్లిక్ శీతము వస్తలేరు. పోయే బండ్లు పోతూనే ఉన్నాయి, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. బస్సులు కూడా కట్టుకొని వస్తున్నారు, ఆటోలు కట్టుకొని వస్తున్నారు, డిసిఎంలలో వస్తున్నారు, చాలా పబ్లిక్ వస్తున్నారు. నేను అనుకున్న చిన్న జాతర అంటే ఎక్కువ పబ్లిక్ ఉండకుండొచ్చు. మంచిగా పోయి గాలిగా అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మొక్కుకొని వద్దాం అనుకుంటే మళ్ళీ నేను ఆడికి వచ్చిన పబ్లికే కనబడతారు. నాకు ఆగో ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు చూడండి. బండి మీద ఆడోళ్ళు మొత్తం ఇలవడే వస్తున్నారు. మొత్తం ఆటోలు గిట్టలు కట్టుకొని కట్టెలు గిట్టెలు అని వాళ్ళ ఊర్లకేం చేసుకొని వస్తున్నారు. ఇక్కడ కొంటే పిరముంటాయి అనుకొని ఇగో సమ్మక్క సారక్క గద్దెల కాడికి పోయి పెద్ద గేట్ ఇదే. ఇళ్ళకేంచి పోయి లోపలికి పోతే 2 గద్దెలు ఉంటాయి అమ్మవార్లవి. దేవునికి పోయిన కిత్తకు మొక్కుకున్న వాళ్ళు ఇప్పటికిత్తకు మొక్కుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే కిత్త ఇట్లా దర్శనాలు చేసుకుంటా మొక్కులు చెల్లించుకుంటారు. ఎక్కడికి వస్తుండ్రు అమ్మా? మళ్ళీ ఎన్ని కిలోలు మొక్కిండ్రు? అమ్మ ఎత్తు బంగారం మొక్కిండ్రు. అమ్మ ఏం మొక్కుకున్నట్టు 10వ తరగతి పాస్ కావాలి. ఇంటర్ సెకండ్ ఇయర్. అసలు ఏం పేరు బుజ్జి నీ పేరు? నా పేరు రజియా. అమ్మ ఏం మొక్కుకున్నావు? ఏం కథ? మీ అమ్మ మొక్కిందా, నువ్వు మొక్కుకున్నావా? మా అమ్మ మొక్కుకుంది. ఏమని? ఇంటర్ చదవాలని, మంచిగా పాస్ అవ్వాలని. మరి మంచిగా చదువుతున్నావా నువ్వు? అమ్మవార్ల పేరు పాడు చేయొద్దు, బాగా గట్టిగా చదువుకోవాలి నువ్వు. మంచిగా పిల్లని తీసుకొని వచ్చిండ్రు రజియమ్మ వాళ్ళ తల్లిదండ్రులు. ముద్దుగా ఆ పిల్లెత్తు బంగారం మొక్కుకున్నారంట. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? సిద్దిపేటకెంచి వచ్చిండ్రా? ఏదుకు దీనికి గుండు చేపించిండ్రు? ఏం మొక్కుకున్నారు? సిద్దిపేట అంటే మా మెదక్ జిల్లా ఉండే ముందు సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేట ఇల్లా బుడ్డది పుట్టినప్పుడు మొక్కుకున్నారా అంట. ఏ ఆడవిల్ల పుట్టినా మగ పిల్లగాడు పుట్టినా గానీ. ఏం పేరు మరి? భవ్యశ్రీ. బాగున్నావా బెట? మీ మన్మరాలు అమ్మ. వీళ్ళు అమ్మేది అమ్మ ఏమేమి తీసుకొచ్చినావు మరా? పాప ఎత్తు బంగారము, నీ ఎత్తు బంగారము, పాప ఎత్తు బంగారము, ఓడి బియ్యం, ఇంకా ఇవన్నీ మొక్కుకున్నారా అమ్మ? పెద్ద యాత్రకు రాకపోతుందా మీరు? మరి ఇప్పుడు కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి మొక్కు. ఎవరికి? కొడుకునే. ఏం పేరు తమ్మి నీ పేరు? సంతోష్. ఎన్నేళ్ళు ఉంటుంది తమ్మి ఇప్పుడు?
35. 35 ఏళ్ళ కిందికేంచి సంతోష్ తమ్ముంది మొక్కు వాళ్ళ ఇంట్లో సిద్దిపేట వాళ్ళు. ఎన్నిసార్లు వచ్చినావు తమ్మి ఇదివరదాకా? నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ప్రతి ఏడాది. ప్రతి సంవత్సరం కంపల్సరీ. మరి నీకు పిల్లలు? బిడ్డ నా బిడ్డనే. ఆ బుడ్డది నీదేనా? బిడ్డ మొక్కుకున్నది ప్రతిసారి. నాకు అప్పటి నుంచి అదే స్టార్ట్. మళ్ళీ కూడా ఆమె మొక్కుంటేనే ఆమె వచ్చింది. మొక్కుకుంటేనే పుట్టింది. సమ్మక్క సారక 2 గాయలు పొక్కతే భవ్యశ్రీ ఇప్పుడు. తమ్మి ఏమనిపిస్తుంది ఇక్కడ మొక్కుకుంటే ఎట్లుంటది? ప్రతి ఒక్క కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. మనం ఇష్టంతో మొక్కుకుంటే కంపల్సరీ ఏదైనా నెరవేరుతుంది. ఇష్టంతో నమ్ముకొని మంచిగా మొక్కుకుంటే ఏదైనా కోరిక నెరవేరుతుంది అంట. ఏడికెంచి వచ్చినావు అక్క? నేను దగ్గరికి వచ్చిన ఏడికెంచి? సిద్దిపేట నుంచి. సిద్దిపేటకెంచి? ఈ అక్క చూడండి అమ్మ సిద్దిపేటకెంచి వచ్చిందట. ఏం వనిత మా కోడలేనా? మీ అమ్మ నాక? ఈ అక్క మన్మరాలు, ఈ అక్క కొడుకు, ఈ అక్కోళ్ళ అమ్మ, అక్కోళ్ళ మరదలు మొత్తం గుంపును వేసుకొని వచ్చినావు. అక్క సిద్దిపేటకెంచి ఈ అప్రాలని కూడా వేసుకొని వచ్చింది. అక్క మీరే ఊరోళ్ళు? మంచిర్యాలకు మంచిగా నేర్కుంటది కాదా అక్క? మీరు ముందు ఎప్పుడైనా వచ్చిండ్రా వీళ్ళతో కాకుండా? ఇప్పుడు నువ్వు వీళ్ళ నాయన మా బిడ్డ ఈ అపురాలు ఈ అంకుడు మొత్తం కాందని గుంజుకొచ్చినావు. అక్క ఎంతమందిని తీసుకొచ్చినావు? 15 మంది 20 మంది. ఎట్లా వచ్చిండ్రు అక్క? బస్సు తీసుకొని బస్సు ఎక్కించుకొని బస్సే పట్టుకొని వచ్చిండ్రు. భవ్యశ్రీ మొక్కు తీర్చుకోనికి వచ్చిండ్రు. ముద్దుగున్నది భవ్య అయితే లడ్డు లెక్క ఉన్నది ముద్దుగా. బాగున్నావు నువ్వు, ముద్దుగున్నావు. నడుండిగా దర్శనం కాడికి పోదాం గద్దెల మీదకి. దోర్నకలోళ్ళు బుడ్డ బుడ్డ పట్టుకొని వచ్చినావు బుడ్డదాని. ఎన్ని రోజుల నుండి వస్తున్నారు ఇడికి? మేము ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 15 ఏళ్ళకేంచి వస్తున్నారు. అమ్మ నమస్తే, బాగున్నావా? రోజు చూస్తూ ఉంటాం మేము సీరియల్. చంద్రక్క రోజు చూస్తూ ఉంటాం మేము. ప్రతిరోజు చూస్తారా అంటే మనలని వీళ్ళు? ఖచ్చితంగా చూస్తాం. మరి తిన్మార్ వార్తలు తెలంగాణలో చూడకపోతే ఎట్లా? చూస్తాం. మనదాయే మీ ఫ్యాను. నా ఫ్యాన్ అంటే ఎండాకాలం వచ్చింది ఫ్యాన్ పెట్టుకోవాలి నేను. పెట్టుకో అక్క. ఏం పేరు? ఏం కథ? లక్ష్మి. లక్ష్మక్క. ఇలా అచ్చక్కలు ఉంటారే ఇట్లా దిల్దారు ఉంటారు లచ్చక్కలు ఎప్పుడైనా కదక్క? అవును. ఏందక్క ఏం చేస్తావు? ఏం కథ? ఇంట్లోనే ఉంటామ్మా. ఇంట్లోనే ఉంటావు. మరి బిడ్డ పిల్ల అల్లుడు మొత్తం ఎంతమంది వచ్చిండ్రు అక్క లక్ష్మక్క? 9 మంది. 9 మంది. అమ్మ నాన్న. మీ అమ్మ? మా నాన్న. లక్ష్మక్క వాళ్ళ అమ్మ ఏం పేరు అక్క? నాగలక్ష్మి. నాగలక్ష్మక్క. బిడ్డ ఏంది ఇట్లా పీకర్ పెట్టుకుంది ఏమన్నా? మీకు అక్క లెక్క ఉన్నది మీ అమ్మ. చూడండి అమ్మ ముద్దుగా. అన్న ఇక్కడ రాజరా ఒకసారి. బాగున్నావా అన్న? ఏం పేరు అన్న నీ పేరు? కృష్ణయ్య అన్న. ఏ ఊరోళ్ళు? మొత్తం డోర్నకల్. నా కొడుకు. మొత్తం 9 మంది వచ్చిండ్రు. ఏమేమి మొక్కుకున్నారు అన్న మరి? బాగుండాలి, మన తెలంగాణలో కూడా మంచిగా ఉండాలి, తల్లికి మొక్కులు తీర్చాలని వచ్చినాం. తల్లి పిల్లలు అంత బాగుండాలి, తెలంగాణ వాళ్ళు అంత బాగుండాలని మొక్కులు తీర్చాలని డోర్నకల్ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. నడుండిగా ఒకసారి అటు పోదామండి. నిమ్మలాంగా చల్లగా నీడకి ఇలవాడరు నవ్వుకుంటా. ఈ తమ్ముని చూస్తుంటే ఎడనైనా చూసినట్టు అనిపిస్తున్నదా? బాగున్నావా తమ్మి? నన్ను కునంబడతావా? గుర్తుపడతాక ఇసుక తిమ్మల గౌరవ సాంగ్ మరే కదా చేసింది. నేను అప్పుడు V6 లో వచ్చినప్పుడు బతుకమ్మ పాట వేసినప్పుడు ఈ తమ్ముడు మమ్మల్ని అందరిని ఆడిపించిండు బాగానే. అనిలు బాగానే పాటలు చేస్తున్నావు తమ్మి. చాలా పాటలు చేస్తున్నా ఇప్పుడు. పెద్ద కొరియోగ్రాఫర్ల పేర్లలో ఉన్నది నీ పేరు. ఇక మాట్లాడతావో కునంబడతావో కునంబడతావో అనుకున్నా. ఇక్కడ దర్శనానికి వచ్చిన మన మేడారం దర్శనానికి వచ్చినాం సారా దూరంలో సిఐ గారు. చిన్నప్పటి నుంచి ఒక 12 సంవత్సరాల నుంచి మా ఇద్దరి స్నేహ అనుబంధం దోస్తానా అన్నట్టు. అట్లా ఇక్కడ ఒక గద్దరన్న పాట చేస్తున్నాం ఇప్పుడు పెద్ద ఎత్తున. గోరటి వెంకరన్న రాసిన పాట అది. ఒక పని చూసుకొని పోతాం మిడతాలే ముద్దుగా. అమ్మ పని అయింది నా పని అయింది అన్నట్టుగా స్వామి కార్యం స్వకార్యం అని నడిపిస్తున్నాం. వెరీ హ్యాపీ అక్క. మన V6 ఆధ్వర్యంలోనే చాలా హ్యాపీ. అంటే మన బతుకమ్మ పాట చేసిన పున్నమ్మ నిండు పున్నమ్మ అక్కడి నుంచి నా లైఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సురేష్ బాబులు అన్న అవకాశం ఇవ్వడం, దాము సారు నన్ను అవకాశం ఇవ్వడం వెరీ హ్యాపీ. అక్కడి నుంచి చాలా పాటలు చేసినాం. మీకు తెలిసిందే V6 పాటలు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ చేసినాను. దాని తర్వాత సినిమాలు కూడా చేసినాను.
చాలా సినిమాలు అదే ఇప్పుడు చూస్తున్న పోట వల్ల కనబడుతుంటావు అప్పుడప్పుడు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. మీరు అనుకోకుండా మీరు కలిసేసరికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎంటకలు నీ సొంతమైన అత్తమ్మి షేర్ లేదక్క, గద్దర్ సాంగ్ చేస్తున్నా, ఇది ఓన్ కదా, ఇట్లేమన్నా ఏపించుకున్నావా? లేదా. ఆ బురుగు గిరుగు పెట్టుకొని లేదా ఒరిజినల్ ఇక. ఒరిజినలే మంచిగా ఉన్నది తమ్మి. ఎంటకలు పోగల పెళ్లి గిట్ల వేసుకున్నట్టు పోతాయి, జర జాగ్రత్త. ఏం పోలేక మీరు పెళ్ళి అయిందా? కాలేక ఇంకా పెళ్లి కాలేదు మా అనిలకు. పిల్లని వాళ్ళ నీళ్ళంటే మళ్ళీ ట్రోల్స్ పడితే ఎందుకు లేక పెళ్లి అయ్యా పెళ్లి కాలేదు, పిల్లలు ఎవరన్నా ఇస్తారా? అయ్యా మంచిగున్నావు పిల్లగాన్ని. ఎంటకలు కూడా మంచిగున్నాయి ఒత్తుగా. థ్యాంక్ యూ అక్క. బాగానే పనులు అవుతున్నాయా మరి? వెరీ హ్యాపీ అక్క, అంటే బాగా పనులు అవుతున్నాయి. సినిమాలు చేయి బాగా. మంచి సినిమా చేయబోతున్నాం అక్క. రగల్ జెండా టైటిల్ పేరు, రగల్ జెండా. మన గోరెటి వెంకన్న రాసిన గద్దరన్న పాట చేయబోతున్నాం. దానికోసం ఇక్కడ లొకేషన్స్ చూడడానికి వచ్చినాం, అట్లనే దర్శనం కూడా చేసుకున్నాం ఇక్కడ. 2 పనులు చేసుకున్నాడు అనిలు. తమ్మి పాటలు ఏమైనా వాడొచ్చినా ఉట్టి ఆటలేనా? పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మరాజిమాలేలో ఏ బతుకునిచ్చి బతుకమ్మ భక్తితోటి గొలిసే సిరిమాలేలో మరాజిమాలేలో. ఈ పాట నాకు ఎంతో లైఫ్నిచ్చిందాక. ఏదో కన్నంతరాలు దేశం దాటి ఎక్కడికో తీసుకెళ్ళింది నన్ను. చాలా మంది గుర్తుపడుతున్నారు, చాలా మంది వెరీ హ్యాపీ. ఇప్పటికీ కూడా బతుకమ్మ పాట, బతుకమ్మ పండుగ అంటే ఇదే పాట వస్తుంది. ఇదే పాట 100 పాటలు వచ్చినా కూడా వస్తుంది. 100 పాటలు వచ్చినా ఇదే మొదలు నిలబడుతుంది. అవునక్క, నిలబడే పాట మా V6 పాట. మరి ఏందనుకున్నావు? మంచి పాట వేసినావు తమ్మి. నీకు గిట్ల శనార్థులు, నీకు గిట్ల కూడా శనార్థులు అక్క. నాతో కలిసి చేసిన, నాకు అవకాశం ఇచ్చిన, ఇంత కలిసి చేసిన అవకాశం. నాకు దేవుడు ఆశీర్వాదం తప్ప నేను ఎవరికి అవకాశం ఇచ్చేడదా అన్నంత పెద్దదాన్ని కాదు. నేను ఎవరినైనా వాళ్ళకరిస్తా అంతే. పోయేస్తా తమ్మి, అమ్మవారి దర్శనానికి పోయేసి వస్తా. మంచి సల బతకాలి. నడుముండి అట్లా ఓదాముండి దర్శనం కాడికి. ఆ నిలతమ్ముతో మాట్లాడుకుంటే ఇక మనము అమ్మవారి గేట్ ఉంటుంది ఒకటి పెద్దది, 2 గద్దెలు ఉంటాయి. అన్న బాగున్నావా? మొత్తము గుంపుని వేసుకున్నారు మీరు అంతా. డ్యూటీ చేసాము, చాలా మందికి భక్తులు బాగా వస్తారని చాలా మందిని పెట్టాము. ఈ రోజు భక్తులు బాగానే వస్తారు. పుణ్యం కదా, ఈ రోజు వస్తారు అమ్మవార్లంతా. అన్న ఏంది పుణ్యంకి అంత ప్రత్యేకత? మరా అంటే ప్రతిసారి సమ్మక్క పుణ్యం అని ఈ రోజు మండమెలిగా చేస్తారు. ఈ రోజు పూజారులు వాళ్ళు గద్దెలు శుద్ధి చేసి ఇక్కడనే వాళ్ళు ఉంటారు. దానికోసమని ఈ రోజు బాగానే ఉంటారు, భక్తులు వస్తారు. బాగానే మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? దాదాపు 1000 మంది దాకా పెట్టి చేస్తున్నాం బందోబస్తు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అన్న బాగున్నావా? ఖైరతాబాద్ అన్న కాదు ఇప్పుడు మన ములుగుకి వచ్చాను, ములుగులో నేస్తున్నాను. మనం ఖైరతాబాద్ లో కలుస్తాం. హైదరాబాద్ కూడా కలిసినాం. ఇప్పుడు సమ్మక్క సారమ్మ మనం మెయిన్ పోయినసారి కూడా సమ్మక్క సార కాడ రోపాటి కాడ కలిసినాం. అప్పుడు రోపాటి నేను బాగానే కుణం పడతా, గుర్తు కూడా బాగానే ఉంటది నాకు. బాగానే 2 సార్లు కలిసినాం. ఖైరతాబాద్ లో కలిసినాం మొన్న ఆడ రోపాటిలా. రోపాటి ఇది 6 జాతరలు చేసిన. ఇట్లా నెత్తి కట్టుకుని ఉంటే నల్లబట్ట. చూడు నేను మర్చిపోయినా. బాగా గుర్తు, మీకు నాలెడ్జ్ ఎక్కువ, బాగా గుర్తు పెట్టుకున్నారు. నాలెడ్జ్ కాదు జ్ఞానము. జ్ఞానం తెలుగులో అయితే, ఇంగ్లీష్ లో నాలెడ్జ్. ఇంగ్లీష్ లో నాలెడ్జ్ కానీ నాకు తెలుగు జ్ఞానమే ఎక్కువ. బాగా మీరు ఇవన్నీ మా ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ భక్తుల గురించి ఈ మెసేజ్ అనేది రాష్ట్ర ప్రజలకు బాగా పోతుంది. మా రాష్ట్రంలో మా సమ్మక్క సారక్క ప్రతిష్టలు, మా విలువలు అనేది మీ వల్ల కొంచెం బాగా గుర్తింపు వస్తున్నాయి. ఏంది మరి పబ్లిక్ ఎట్లా వస్తారు? ఈ రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి కనుక ఇక్కడ భక్తులైన వాళ్ళు ఇప్పుడు సమ్మక్క మండమెలిగా, ఇప్పుడు ఇంతకుముందు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మండమెలిగా వాళ్ళు వచ్చి ఇక్కడ రహస్య పూజలు చేస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి మేడారం, నేను ఇది 12వ సంవత్సరం మేడారం చెప్పి చేస్తున్నా. నాకు ఇష్టం, ఖచ్చితంగా నేను ఎక్కడున్న తల్లి సేవలు అనేది చేయాలని. ఇక్కడికి వచ్చినాక మాకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, మేము మంచిగా చేయాలి. ఇక్కడ అంతా ఈ కోయ భక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళు చాలా విశ్వాసపరులు. ఈ మొక్కు తల్లి ఏరు మొక్కు జరుగుతుంది కనుక మీకు కూడా అలవాటు అయిపోయింది. మీరు కూడా ఇక్కడికి వచ్చారు, మీరు వస్తారని మేము ఉంచలేదు. మినీ మేడారానికి కూడా వచ్చి నేను పోయినసారి వచ్చినప్పుడు మొక్కని కిందికి దిగలే, ఎందుకంటే చిన్న పబ్లిక్ పంపించినాం. మా ఎస్పీ సారు పకడ్బందీగా దీన్ని మంచిగా చేయడం జరుగుతుంది. లోకల్ ఆఫీసర్స్ మా వాళ్ళంతా కూడా చాలా, మా డిఎస్పీ గారు, తర్వాత మా అడిషనల్ ఎస్పీ, మా ఓఎస్డీ గారు, తర్వాత ఏఎస్పీ గారు, ఆఫీసర్లు అందరూ కూడా నిన్న మొత్తం బ్రీఫింగ్ చేసేసి మమ్మల్ని పంపించారు. ఇప్పుడు మరి ఈ రోజు పున్నమి కదన్నా పబ్లిక్ ఎక్కువ వస్తారంటే మళ్ళీ తోపులాట అంతా అవేం జరగమ్మా. మేము పెట్టుకున్నాం, మంచి టీంలో పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ ఇంక స్ట్రెంత్ పెంచుకున్నాం, చాలా జాగ్రత్త చేస్తున్నాం. అట్లాంటిది ఏం జరగదు. తల్లి మహిమలతోటి అట్లాంటివి ఏం జరగవు. చాలా గొప్పగా జరుగుతుంది. జాతరను మంచిగా చేసి పంపిస్తామమ్మా. ఈ అన్న పేరు వెంకటరమణ అన్న, సిఐ
చెయ్యి బాగా గుర్తుపెట్టుకున్నా. నాకు ఇట్లా నెత్తికి బట్ట కట్టుకున్నావు కదా నా రోజు. అదే యాదుకుంది నీ ముఖం ఇడికేంచి ఇట్లా పక్కగా. అందుకనే మంచిగా గుణం పట్టిన అన్న దర్శనం చేసుకుంటా. ఆ అన్ననే గద్దకాడ ఇన్ఛార్జ్ అంటే దర్శనం మంచిగా చేద్దాము అంటుండే. ఎందుకంటే నేను పోయిన కిందకు వచ్చినప్పుడు పబ్లిక్ చాలా అంటే చాలా ఎక్కువ ఉండే. దర్శనం చేసుకొని కిందికి రావాలంటే నాకు భయమైంది. అంత పబ్లిక్ లా ఓయమ నేనే ముతమంతుంటా గింత అంత పుచ్చుకున్న వెళ్ళని దొబ్బేసిందంటే కింద పడితే ఎందుకు వచ్చిన లొల్లి అని దర్శనంకి రాలే. అందుకే మినీ మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుందాం అంటని వచ్చిన. ఇది అమ్మవారి గద్దకాడికి పోయేటటువంటి గేటు, మెయిన్ ద్వారం అంటారు. మామూలుగా జాతర అప్పుడైతే ఇదంతా విఐపి ఎంట్రన్స్. ఎందుకంటే పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చినప్పుడు గిన్నెకెంచే తీసుకొస్తారు. మిగిలిన పబ్లిక్ అంతా అట్లా లైన్లకెంచి వస్తారు. రకరకాల టికెట్లు ఉంటాయి, వాళ్ళందరూ అట్లా ఈ లైన్లకెంచి వాడి వస్తారు. కాబట్టి పెద్ద లైన్లు ఉంటాయి. ఈ లైన్లలో వచ్చే పబ్లిక్ అందరినీ కూడా ఇగో ఈ గేట్లకెంచి యువతల లోపలికి బందుకు అవతలకు ఒక గేటు యువతలకు ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్లకెంచి ఇడుస్తారు. కాబట్టి మొత్తానికి కమాన్ ఇది అమ్మవారి గద్దెలకు వచ్చేటటువంటి కమాను. లోపలికి పోతే గద్దెలు. ఒకసారి పోయి అమ్మవారిని దర్శనం పెట్టుకుందాము మంచిగా. అర్థమవుతుందా తమ్ముడా? నేను చూసుకుంటారు అందాక నిమ్మలంగా నిదానంగా ఒక్కొక్కలైనా కూడా నేను ఒకరిద్దరిని రప్పించుకుంటా కానీ ఏ శత్రు ఆడాలను కానీ నా జంపన్న వాగులోనే నీళ్లుంటే నా గంగ తీర్థం ఉంటే అన్నీ నా బేడని తీసి తమ్ముడికి ఎద్దును కానీ నా చూడాలి తమ్ముడా. అమ్మవారిని మొక్కుకొని వచ్చింది ఈ అమ్మ. మీ అమ్మ ఏ దేవుడు వస్తాడా? సమ్మక్క తల్లి వస్తాడా అంట. ఈ సమ్మక్క తల్లి వస్తుంది. అమ్మవారిని దగ్గరికి గద్దెల కాడికి వచ్చేసరికి ఆ అమ్మకి సంతోషంతో దేవుడు వచ్చిండు. ఇక పబ్లిక్ అందరూ ఎండకు వస్తారు కదా. ఇప్పుడు ఎండ అంటే ఎండ షురు అయింది కాబట్టి తాటాకు పందిరి అంటారు కదా. ఇది మనమైతే మామూలుగా తాటాకు పందిర్లు వేస్తారు. ఇవేమో యాదర్ తడకలు అంటారు మా ఊళ్ళే. ఇవి తడకలు అంటారు. ఈ తడకలన్నీ ఉంటాయి. తడకల కాడ గంట ఉన్నది. గంట కొట్టి అమ్మ నేను వచ్చినా అని చెప్పుకుంటా మనము గద్దెల కాడికి పోతున్నాం. గద్దెల కాడికి కూడా మొట్టమొదలు పోతున్నది సమ్మక్క గద్దె కాడికి. అమ్మవారి గద్దె మంచిగా ఖాళీగా ఉన్నది నిమ్మలంగా. మామూలు అప్పుడు అయితే ఇట్లుండదు. ఇది చిన్న జాతర కాబట్టి ఇట్లున్నది. పోయి అమ్మవారిని దర్శనం చేసుకుందాం పండి. సమ్మక్క గద్దె కాడికి వచ్చినాం మనము. ఈ సమ్మక్క గద్దె కాడ అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని బయటకు పోదామండి. అమ్మవారి గద్దె కాడికి వచ్చినాం. ఇది సమ్మక్క గద్దె మొత్తము పందిరేసిండ్రు. అమ్మవారి చుట్టుముట్టు పందిరేసిండ్రు. ఎవరికి కష్టం కాకుండా ఆడపిల్లలను చిన్నపిల్లలను తీసుకొని వస్తారు, ముసలోళ్ళని ఇట్లా తీసుకొని వస్తారు. కాబట్టి ఎవరికి ఎటువంటి కష్టం జరగకుండా ఎవరు ఎండకు కళ్ళు తిరిగి వాడిపోకుండా నిమ్మలంగా మంచిగా అమ్మవారికి చలువ పందిరి వేసిండ్రు ముద్దుగా. సమ్మక్క సారక వియ్యాల, పుట్టింది మేడారం వియ్యాల, పెరిగింది మేడారం వియ్యాల. ఇప్పుడు కూడా చిన్న జాతరనే కానీ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. గద్దె మీద అందరు దర్శనాలు చేసుకొని వస్తున్నారు. అమ్మవారికి ఓడిబియ్యం పోసేటోళ్ళు పోస్తున్నారు, చీరలు పెట్టేటోళ్ళు పెడుతున్నారు అమ్మవారి గద్దెకు. అట్లనే దండాలు పెట్టుకొని అమ్మవారికి బంగారం సమర్పించేటోళ్ళు సమర్పించుకొని పోతున్నారు. ఒకసారి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పోదాం పండి. కొంచెం బొట్టు పెట్టన్నా. అమ్మవారి సమ్మక్క తల్లి గద్దె ఇది. ఎవరు మీదికి ఎక్కరు. ఈడ అమ్మవారిని ముట్టుకొని దండం పెట్టుకొని పోదాం పండి. వరంగల్ జిల్లా వియ్యాల, తడోయ మండలం వియ్యాల.
అమ్మవారిని చూసుకొని గుళ్ళకి వచ్చేసరికి సంతోషంతో ఆ అమ్మకు పేరు మీదకి దేవుడు వచ్చిండ్రు. ఎవరికంచి వచ్చిండ్రమ్మా? కరీంనగర్లో చెప్పదండి. ఏ దేవుడు వస్తాడు ఆ అమ్మకు? సారలమ్మ వస్తుంది. ఏమైనా మొక్కుకొని వచ్చిండ్రా? పిల్లగాని ఎత్తు బంగారం, కొడుకు బిడ్డ అబ్బాయి అంట పిల్లగాడు. ఈమె ఏం చెప్తుంది ఇప్పుడు? దేవుడు సంబరం కొద్ది ఇడికి వచ్చేసరికి సంబరం కొద్ది వచ్చిందంట. మరి వీళ్ళ అమ్మ నాన్న ఏరి? మనమల్లు మనమరాళ్ళు ఉడితే నాయనమ్మలది అమ్మమ్మలదే ఉంటుంది జోరంతా. వాళ్ళ నాయన వెంటకిల పడ్డాడు. ఎన్ని కొడుకేనా తల్లి? ఇప్పుడే అమ్మ మొదటిసారి మొదటిసారి ఏం పని చేస్తావు? కరీంనగర్ మాది వ్యవసాయం చేసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది మీకు వస్తే? మేము ప్రతి సంవత్సరం వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. దేవుళ్ళు మాకు నమ్మకమైన దేవుళ్ళు. మరి ఎంతమంది వచ్చినా? 15 మంది వచ్చినాం. 10 మందికి 2 లేకపోతే ఎక్కడా అని కోసుకొని కోసుకొని పట్టుకొని కూడా పోతారా? మంది పెట్టాను, చుట్టాలు పెట్టానా ఇంటికాడ తీసుకుపోయి పెడతారు. పెడతాం. ఈరోజు వెళ్ళిపోతారు. పోతాం పొద్దుగా పోతాం. ఇక్కడ మేకపోతులు కోసుకొని వండుకొని తీసుకొని వెళ్ళిపోతాము. చుట్టాల కాడికి కూడా పెడతాము ఇంకా అంటున్నారు. అమ్మమ్మకి ఏమో సంబరానికి దేవుడు వచ్చిండు. మనము సారమ్మ గద్ద మీదకి పోయి అమ్మకు దండం పెట్టుకొని బయటకు వచ్చినాక పంతులు స్వామితో మాట్లాడదాం పండి. ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఆ పబ్లిక్ తోటి మాట్లాడి వస్తుంటే సారక్క గద్దె కాడికి పోనీకే గంటలు కొట్టుకుంటూ వస్తుండ్రు. గంట కొట్టనికే ఒక ప్రత్యేకత ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. 1, 2 మనం మొక్కుకున్న మొక్కులని తీరాలని నేను వచ్చినానమ్మ, నన్ను గుర్తుపెట్టుకో, నేను వస్తున్నా అనే సప్పుడు ఇది చేసుకుంటూ వస్తారు. మామూలుగా అయితే మరి శాస్త్రం ప్రకారం ఏముంటుందో నాకు తెలియదు. కానీ సారలమ్మ గద్దె మీదకి వస్తున్నాం ఇప్పుడు మనము. ఇది సారలమ్మ గద్దె. సారలమ్మ గద్దె మీదకి వచ్చినాం మనం ఇప్పుడు. ఈ గద్దె మీద ఏంటంటే సమ్మక్క అమ్మ, ఈమె బిడ్డే. అమ్మకి ఎప్పుడైనా అమ్మ మనసు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈమె చిన్నామే బిడ్డ కాబట్టి ఆమెకు కోపం ఉన్నా తాపం ఉన్నా ఇష్టం లేకున్నా వద్దనుకున్నా గద్దె మీదకి రానియదని చాలా మంది చెప్పుకుంటారు. ఎందుకంటే సారలమ్మ చాలా ప్రత్యేకమైన తల్లి. ఆమెకు పౌరుషం ఎక్కువ, వీరనారి. చరిత్ర ప్రకారము ఆమె ఎక్కువ పోరాటం చేసినటువంటి యోధురాలు అని చెప్తారు సారలమ్మను. కాబట్టి సారలమ్మ గద్దె మీదకి రావాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. మనం ఇప్పుడు సారలమ్మ గద్దె మీదకి వచ్చినాము. పున్నమి నాడు సారలమ్మకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సారలమ్మ గద్దె మీద ఉన్న వాళ్ళంతా కన్నెపల్లి పిల్లలు. వీళ్ళందరూ కన్నెపల్లికి సంబంధించిన వాళ్ళు. అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టును పెట్టడం కానీ, అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం కానీ ఇవన్నీ వీళ్ళే చేస్తారు. ఇది సారలమ్మ గద్దె. అమ్మవారిని ఒక్కసారి ముట్టుకొని దండం పెట్టుకుందామండి. ఆ అమ్మ గద్దె మీదకి వచ్చుడు ఒక ప్రత్యేకత అయితే, అమ్మని దాకి దండం పెట్టుకోగలగడం ఒక ప్రత్యేకత. ఒకసారి అమ్మవారి ఆశీర్వాదం మీకు అందరికి ఉండాలని నేను కూడా దండం పెట్టుకుంటున్నా. నడుండి అవతలకి పోదామండి. ఇక సారలమ్మ గద్దె మీద పబ్లిక్ అంతా మస్తు మంది పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అందరు కూడా దండాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళ మొక్కులు మొక్కుకుంటున్నారు. చక్కగా చేస్తున్నటువంటి పూజలన్నీ కూడా నెరవేరాలని, వాళ్ళ మొక్కులన్నీ నెరవేరాలని మొక్కుకుంటున్నారు. మంచిగా అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, సంటి పిల్లలను, ముసలోళ్ళను అందరినీ తీసుకొచ్చిండ్రు. సమ్మక్క జాతర అప్పుడు పెద్ద జాతరకు అయితే ఇంతమంది పబ్లిక్ వచ్చినా కూడా గద్దె మీదకి వస్తే చాలా కష్టం అనిపిస్తుంది. సారలమ్మ గద్దె మీదకించి దండం పెట్టుకొని అమ్మని చల్లగా చూడమని మీ అందరికీ దండం పెట్టినాను కదా. మీరు అందరు కూడా చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మా తెలంగాణ పబ్లిక్ అంతా నిమ్మలంగా ఉండాలి. ఇగో ఇది గోవిందరాజుల గద్దె. పైకి పోదాం పండి. గోవిందరాజుల గద్దె అంటే ఏందంటే ఈయన పడిగిద్ద రాజు వాళ్ళ తమ్ముడు. సరళమ్మకు కాకైతాడు మన వరుసల. ఈ స్వామికి కూడా దండం పెట్టుకుందాం రండి.
బాగున్నావా తమ్మి? మీరెవరోళ్ళు? కొండాయి మాది కొండాయికేంచి వచ్చేటోళ్ళు గోవిందరాజులు పడగరాజులు పూనుకొండ పునుగొండకేంచి వస్తారు. ఇక ఈ సాములు అందరు కొండాయికేంచి వచ్చినట్ట గోవిందరాజుల స్వామిని తీసుకొని. అమ్మ బాగున్నారా? నీ పేరేంతమ్మి? మధు. కొండాయికేంచి వచ్చిండ్రు వీళ్ళు. వీళ్ళే పూజలు చేస్తారు, కొండాయి ఊరాళ్ళు పూజలు చేస్తారు. మనం స్వామికి దండం పెట్టుకొని అవతలకు పోయి పడిగిదరాజు స్వామిని చూద్దాం పండిగ. దేవునికి దండం పెట్టుకొని అవతల పోదాం పండి. యువతల బంధుకు వస్తే ఒక అన్న కలిసిండు. అన్న నమస్తే, పేరేంది? రాజయ్య, చింతకింది రాజయ్య. చింతకింది రాజయ్య. చింతల్లో ఉంటావా? ఏమి అక్కడనే ఉంటా చింతల. అమర్పేట హైదరాబాద్ వాళ్ళు ఏం మొక్కుకున్నవే? అంతా మంచిగా ఉండాలి, అందరు పిల్లలు అంతా బాగుండాలి మొక్కుకున్నాను. పేద జాతరకు రాలేవా? వచ్చినా వచ్చి పోడగని మళ్ళీ వచ్చినావు. నువ్వు నాకుంటానివే. మరి నేను వస్తూనే ఉంటా ఎప్పుడు. పిల్లలని ఇట్లా తీసుకొచ్చినావా? వదిలేని వేసుకొని వచ్చినవా? నేను వచ్చిన పిల్లలు ఇప్పుడు చిన్న ఇంటికాడ ఉన్నారు. చూసినారులా ఈ అన్న చూడండి, రాజయ్య అన్న వదిన ఒక్కదాన్ని వేసుకొని గమన వచ్చేసింది. ఇప్పుడు గడపలో ఉండొద్దని వచ్చినప్పుడు వస్తాము. వచ్చినప్పుడు అందరం తీసుకున్నాం. ఏం పని చేస్తుంటే? ఏం చేస్తలేదు, ముందు ముందు బేరం చేస్తుండే. ఏం బేరం? చూడు బేరం చేస్తుంటే ఏమో పట్టుకొచ్చినావు మరి. ఇవే స్వామికి ప్రసాదం అమ్మవారికి బంగారం తీసుకొని వచ్చిండు అన్న. మంచిగా మొక్కుకోనికి. అక్క నీ పేరేంది? నా పేరు బాలమణి. బాలమణి బాలమణి అని ఎప్పుడన్నా పాట పాడిందా అన్న? పాడలే. చూసినారులా రాజయ్య అన్న చూడుబాబు దాంతో వేసిండుగా నొక్కనాడన్న అక్క కోసం పాటనే వాడలేదు. మళ్ళీ ఒక్కసారి వాడరా అదన్న గురికాడ. అక్క చూడు అమ్మ సిగ్గు వాడుతున్నది. ఇక అక్క చెప్పు. ఇప్పుడు అన్న పెద్దోడాయిండు, ఇప్పుడు ఏం సిగ్గు వాడుతున్నావు? ఇంకా ఏం సిగ్గులేదు, అన్ని మర్చిపోతుంది. ఇప్పుడు మాకేం పాటలు వస్తాయి? అమ్మలు మంగళాలతోటి నడిచిపోతున్నాయి. వాళ్ళతోటే మా సరిపోతుంది. అన్నను చూసుకుంటున్నావా మంచిగా? మంచిది, వాళ్ళకంటే మనకేం ఎక్కువ ఉంటది. అంతే అంటూ చూడండి మా తెలంగాణ ఆడపిల్లలు లాంటిగా ఇట్లుంటారు. భర్త కంటే మనకి ఏముంటది అన్నట్టుగా మాట్లాడుతుంది బాలమనక్క. అమ్మ ఒక రోజు ఉంటారా, 2 రోజుల? రేపు ఉంటారు. నువ్వు ఆడికెళ్ళి వస్తుంది. అంతా ఒకటే. ఏమైతారు రాజయ్య అన్నోళ్ళు? మేమంతా మరదలు చెప్తలేదు. వెంకటమ్మ కూడా రాజయ్య అన్నోళ్ళ మరదలే. ముద్దుగా అందరినీ వేసుకొని వచ్చిండు. పిల్లలని తీసుకొని రాలేదు, వాళ్ళే పెద్దోళ్ళు వచ్చిండు. పోయేస్తక్క నేను అటు దేవునికి దండం పెట్టుకుంటాను. నడువుండి అటు పోదామండి. యువతల బాందుకు వస్తే ముద్దుగా దర్శనం చేసుకున్నారు. మంచిగా కుడుకలన్నీ పెట్టుకున్నారు. ముందట జరిగే అన్న నిమ్మలంగా కుడుకలు కొట్టుకొని తినుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు. ఏమేం మొక్కుకొని వచ్చినావు చెల్లి? ఏడికించి వచ్చినావు? కరీంనగర్ ఏడా? గుండిగోపాలరాపట్ట. ఎంతమంది వచ్చిండ్రు మొత్తం? 12 మందిని. చాలా అయ్యమ్మా. చాలా అంటే మరి దేవుడు మొక్కు. ఏం మొక్కుకున్నావు చెల్లె? రాకపోతే వచ్చినామమ్మా. రాకపోతే తెచ్చినావు. ఎవరికి మొక్కుకున్నావన్నా? దేవునికి సమక్క దేవునికి. ఏం కోరిక కోరుకొని మొక్కుకున్నావు? మేము మంచిగా పంటలు పండాలి, మంచిగా బతకాలి, కొద్దిగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు అందరం ఇట్లా మొక్కుకున్నావు. అందరు ఆరోగ్యంగా ఉంటే నా మంచిగా బిడ్డలు, నా కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, భార్య, పిల్లలు, మనవరాలు. మొక్కుకో రాదే నీ అమ్మాయి అయిపోతుంది ఒక పని. మొత్తం మీ ఇంటి పేరు ఏంది? మేము పల్లెపోలం. పల్లెపూల కాందరంతా బాగుండాలని మేకపోతే మొక్కుకున్నాడు అన్న. అంతేనా? ఇక మరి బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మన్మన్లు, మన్మరాలు ఎంతమంది లెక్క పెడతావు పాటు? బాగానే 15 మంది దాకా. 15 మంది వాళ్ళకి ఎట్లా వచ్చింది? మేము కార్లు పట్టుకొచ్చినారు. 2 కార్లు కట్టుకొని ఇంతమంది వచ్చిండ్రు. ఎంత దూరం అవుతుంది అన్న ఈడికెంచి? 4 గంటల ప్రయాణం. గుడిగోపాలరాపట్ట. ఆ అమ్మ ఏమైతుంది? నా భార్య. అందుకే నిన్ను మాట్లాడనిస్తలేదు. అర్థమైపోయింది. చూసిండ్రా అన్నలను వదినలు మాట్లాడనిస్తారా ఎప్పుడన్నా? వదిన కాడికే పోదామండి మనం. వదినే ఏం కథ? సతాయించినవా? నడువు పోదాం అంటాను. ఏమంటలేను మరదలు, అస్సలే ఏమంటలేను. నేను మంచిగా దేవుని దగ్గరకు వచ్చినాం. అన్నకు మంచిగా తల్లికి మంచిగా వండి పెడుతున్నా దగ్గర తొక్కేసి. దేవుని దగ్గరకు వచ్చినాం, మొక్కుకున్నాం. నాకు 9 మంది మనవలు మనవరాళ్ళు.
నా నలుగురు, 2 కొడుకులు, 2 బిడ్డలు, నా 2 అల్లులు, 6 మంచి మా సంతానం మంచిగానే ఉన్నది. చక్కగా మేము ఉన్నాము. పుల్లు చదువుకుంటారు. నా మనవడు, పెద్ద మనవడు, నా మనవరాలు, మా తమ్మిని కొడుకు, మా తమ్మిని బిడ్డ, అందరూ జాతర బుడ్డదాన్ని వేసుకొచ్చిన. బిడ్డను కూడా వేసుకొచ్చింది మా అల్లుడు, పెద్ద అల్లుడు, పెద్ద బిడ్డ, మరదలు, తమ్ముడు, వీళ్ళందరూ వాళ్ళే. నా మొత్తం మా బలగమే. మరి పల్లపొల బలగం ఎవరిని తీసుకురాలేవా? పల్లపొల బలగం ఎవరు తీసుకురాలే, మేమే ఇద్దరం వచ్చినాం. వదిన రాజ్యం, మాదే రాజ్యం. వదినే వాళ్ళ తమ్ముళ్ళని ఇట్లా తీసుకొని వదినే నువ్వు వచ్చే అల్లాయ, వదినే కూరండదు అంటే గుడ్డ మీద కోడే, వదినే నువ్వు వచ్చే అల్లాయ. వదినే మరి నేను అంత కోడి నువ్వు దోస్తావా? గుడ్ల మీద ఉన్నది, నేను వస్తే కొడుకు మీద ఉంటాను. గుడ్లలో లేవా? చూడండి అమ్మ ముద్దుగా వదినే మంచిగా పాట పాడింది. వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని బాగా తెలుసు. బంగారు తల్లి మంచిగా పాట పాడింది మా వదిన నా కోసం. సంతోషం. పేరేంది వదినే? పల్లపు లచ్చక్క. లచ్చక్క సంతానం మొత్తం అంతా అన్నది రాజ్యమే లేదు, వదిన రాజ్యమే. పల్లపు లక్ష్మీవదిన వాళ్ళతో మాట్లాడినాక యువతల బంధుకు వస్తే ఈ స్వామి నాకు బాగా ఎరక. ఈ స్వామితోటి ఒక 5-6 ఏళ్ళతోటి పరిచయం నాకు అరుణ్ స్వామి. ఈ సామోళ్ళు జగరావు సామోళ్ళ చుట్టాలు. ఏమైతాడు జగరావు సార్? జగరావు సార్ వాళ్ళ కొడుకు. అందుకని నాకు బాగా ఎరక. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ స్వామితో ఒక్కోసారి ముచ్చట పెట్టిపోతే ఏం నడుస్తుంది, ఏం కథ, ఈ చిన్న జాతరలు ఏమవుతుంది, పెద్ద జాతరలు ఏమవుతుంది అన్నప్పుడు పోయినసారి మాట్లాడుకున్నాం. స్వామి మరి చిన్న జాతర కథ ఏంది? ఈ చిన్న జాతరని గవర్నమెంట్ వాళ్ళు మినీ మేడారం జాతర అని పెట్టినాం. అయితే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది మండమెలిగే పండుగ. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే అంటే పెద్ద జాతర అప్పుడేమో చిలకల గుట్టకు పోయి అమ్మవాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ మినీ మేడారం జాతరలో కేవలం మా ఇంట్లో నుంచి గుళ్ళ నుంచి గద్దెలకి అమ్మవాళ్ళని తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. స్వామి మరి అమ్మవారు చిలకల గుట్ట మీద ఉంటుంది కదా, మరి మీ ఇంట్లోకి ఏం తీసుకొస్తారు? మా ఇంట్లో నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీరేసారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊరిలో ఉన్న గుడికి వెళ్తాము. గుళ్ళల్లో అమ్మవారి కుంట ఉంటుంది. అమ్మవారి పూజా సామాగ్రి అవన్నీ అలంకరించి ప్రత్యేకంగా దీప నైవేద్యాలతో అమ్మవార్లను పూజించిన తర్వాత అంటే ఈరోజు రాత్రి అక్కడి నుంచి అంటే గుళ్ళ నుంచి గద్దెలకు రావడం అంటే పూజారులందరికీ సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు గద్దెలకు వచ్చి అమ్మవాళ్ళకి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి జాగారాలు ఉంటూ రాత్రంతా పూజలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ చేపకు కూడా పుణ్యం రాత్రి అంతా పూజలు చేస్తారా? ప్రతి సంవత్సరము ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తామమ్మా. మరి దర్శనాలు మాకు? దర్శనం అంటే పూజలు నిర్వహించే టైంలో అంటే రాత్రిపూట మాత్రం జనాలకు రాత్రి అంటే ఊర్లో నుంచి గద్దెలకు అమ్మవారు దాదాపు 11 ప్రాంతంలో వస్తారు. ఆ టైంలో ఏంటంటే పూజారులకు పూజా కార్యక్రమాలకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా గుడిని మూయడం జరుగుతుంది. భక్తులకు ఎలా ఉండదు. అది తెల్లారని సేపు 4 గంటల సేపు 4 గంటల దాకా 4 గంటల దాకా 4 గంటల తర్వాత మళ్ళీ భక్తులకు ఇడుస్తారు. గుడి ఇడుస్తారు. దర్శనాలు మళ్ళీ 4 గంటలకే షురు అవుతాయి. 11 గంటలకు గుడి బంద్ అవుతుంది ఈరోజు. గుడి బంద్ అవుతుంది. ఇప్పుడు రాత్రిపూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే పూజలు ఇవి కూడా మళ్ళీ అప్పటి లెక్కనే పండుగ అప్పుడు పెద్ద పండుగ అప్పుడు చేసినట్టుగానే రాసి పూజలు చేస్తారా? పూజా కార్యక్రమాలు అట్లనే ఉంటాయి కానీ ఏంటంటే అమ్మవార్లను తీసుకురావడం జరగదు. 2 ఏళ్ళకి ఒకసారి తీసుకురావడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు మండమెలిగే పండుగ అంటే మీ ఇంట్లోకి అమ్మవారికి నైవేద్యం పట్టుకోవచ్చు. అమ్మవారికి కావాల్సినటువంటి పూజలను చేసి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు. మరి జాగారం ఎందుకుంటారు? పూజారుల నిష్ఠతోటి అమ్మవార్లను వశపరచుకోవాలి కాబట్టి ఈ మా పౌర్ణమి వెన్నెలలో పౌర్ణమి రోజు రాత్రిపూట ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అందుకే కదా వేరే గుళ్ళకు ఈ గుళ్ళకు తేడా ఏంటంటే అంత హైందవ సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు, అవి ఆదివాసీ పద్ధతులు ఇక్కడ ఆచారాలను బట్టే వెనుక పూర్వం నుంచి ఇప్పుడు అదే ఆచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి పౌర్ణమి అనేది అమ్మవారికి ప్రత్యేకంగా అన్నట్టు ఆ రోజు మాత్రమే పూజలు నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి. నేను కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీ అందరికి అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీరు అందరికి చల్లగా బతకాలని మొక్కుకున్నా. మా తెలంగాణ పబ్లిక్ అంతా
ఏ రోగం రోస్టు లేకుండా నిమ్మలంగా మానసిక ప్రశాంతతతో ఉండాలని మా తరపున కూడా జర రాత్రికి మొక్కాలి మీరు. సరే అమ్మ తప్పకుండా. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, మా పబ్లిక్ అందరి కోసం మొక్కాలి. ఓకే అమ్మ తప్పకుండా. ఎందుకంటే ఇంతమంది ఈరోజు వేల సంఖ్యల నుంచి కేవలం ఆదివాసీల నుంచి ఇప్పుడు ఇతరులు కూడా వస్తున్నారు. దాదాపు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఏదో మహిమ ఉంది. అంత పవర్ఫుల్ శక్తివంతమైన తల్లులు కాబట్టి, కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి అందరినీ చల్లగా చూస్తుంది. మీరు కూడా నిష్ఠతోని అమ్మకు పూజలు చేయండి, కోరిన కోరికలు తీరుస్తుంది. అట్లనే అమ్మవారి చూపు కూడా మీ మీద ఉంటుంది. అమ్మవారి చూపు మన మీద ఉంటుందా అని చెప్తున్నాడు స్వామి. నిమ్మలంగా అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా పూజలు చేసుకొని వచ్చిన స్వామి. నేను ఇంకొక ముచ్చట అడుగుదామని మర్చిపోయిన, చూసినవా నువ్వు అమ్మవారు వెన్నెల రాత్రి పూజలు వశపరచుకున్నాడు అనగానే నా దిమాకా అంత ఎటేటో పోయేసి వచ్చింది స్వామి. ఇప్పుడు మరి ఇంత చేస్తారు కదా, కానీ మీరు ఈ కోయ పూజారులు ఎవరైతే ఉన్నారో, సమ్మక్కకు పూజ చేసేటోళ్ళు కానీ సారక్కకు పూజ చేసేటోళ్ళు కానీ మీరు కొలుపు చెప్పారు కదా మరి? అవి ఉండవమ్మా మా దాంట్లో, అట్లాంటివి ఉండవు. ఎవరికి ఏం చెప్పరు అట్లాంటివి ఉండవు. ఏంటంటే మా మేడారం జాతర గురించి చాలా తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమ్మవారి చరిత్ర, అమ్మవార్ల మీద కూడా స్టడీ చేయాలి, ఆ చరిత్ర మీద స్టడీ చేయాలి. ఇట్లే చాలా తప్పుడు ప్రచారం జరిగింది మేడారం జాతర మీద. అసలు పూజారులు అంటే ఐడెంటిటీ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు పూజ చేస్తారు కదా అన్న, రాత్రికి పూజ చేసి రాత్రి అంతా జాగరం ఉంటారు. మరి మీ భోజనము అవన్నీ ఏమి ఉండయా? మొత్తం ఒక పొద్దేనా? పున్నమి రోజు అంతా ఒక పొద్దేనా? మొత్తం ఒక పొద్దు, రాత్రి కూడా ఒక పొద్దు ఉంటాం. అందుకనే అంత నిష్ఠతో పూజలు చేస్తాం కాబట్టి మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇట్లా తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు తమ్మి? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. పూజారులు అంటే ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు వేసుకుంటారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా తెల్ల బట్టలు వేసుకుంటారు. ఏంది ప్రత్యేకత దీనికి? ఏంటంటే అంత నిష్ఠ, తెలుపు అంటేనే ప్యూర్ కదా, అంత నిష్ఠతోటి పూజ చేస్తాం కాబట్టి, అంత పవిత్రంగా చేస్తాం కాబట్టి, ఈ వారం రోజులు చాలా నిష్ఠగా పవిత్రంగా చేస్తాం కాబట్టి అందుకనే తెలుపు ఎరుపు బట్టలు వేసుకోవడం జరుగుతుంది. స్వామి మరి పోయిన కిందకి వచ్చినప్పుడు ఇక్కడ గుళ్ళు నిర్మిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు కదా. మళ్ళీ కొంతమంది అంటారు గుడి అనేది గాడితే ఇక అమ్మవారు ఆదివాసి ఎందుకు అవుతుంది కానీ కాదు అంటారు కొంతమంది పబ్లిక్. కొంతమంది గవర్నమెంట్ ఏమన్నా గుళ్ళు నిర్మిస్తాము, లైన్లు లేవడతాము, ఇక్కడ అన్ని కోటర్స్ అంటారా, సత్రాలు కడతాము, ఇవన్నీ అన్నారు కదా. మరి నిజంగా నిర్మిస్తారా? మేమైతే దానికి ఒప్పుకోము. ఎందుకంటే సహజ సిద్ధంగా వెలిసే తల్లులు, అడవిలో పుట్టిన తల్లులు కాబట్టి ఇట్లానే ఉండాలి. దాని గోపురాలు కడతాము, దీన్ని డెవలప్ చేస్తామంటే మాత్రం ఒప్పుకో. ఎందుకంటే ఈ కల్చర్, ఈ సిస్టమ్ అనేది అంతరించిపోద్దాం. అందుకనే మేము గుళ్ళు గోపురాలకు మాత్రం ఎటువంటి సందు పెట్టనీయం. కడితే కట్టుకొని కానీ బయట ఎటన్నా కట్టుకోండి, కానీ సత్రాలు మాత్రం కట్టాలి. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సత్రాలు, ఈ డ్రింకింగ్ వాటర్, ఈ టాయిలెట్ వసతులు చేయాలి కానీ గుడి వద్దు. ఎందుకంటే మేడారం ప్రసిద్ధి, మేడారం జాతర అంటేనే ఇది కదా, వనంలో వెలిసిన తల్లులు, సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు కాబట్టి ఎటువంటి గోపురాలు మాత్రం నిర్మించడానికి వీలు లేదు. గుడ్లకి ఇట్లా కట్టడానికి మేము ఒప్పుకోము, కానీ పబ్లిక్ అందరికీ సౌలత్ ఉండాలి కాబట్టి సత్రాలు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, సడాకులు చేయాలి మంచి. కానీ నేను చెప్పినే కదా మరి పుచ్చుకున్నా నేను సడాకులు అన్నా. అందుకని ఇవన్నీ వేయాలి అని అరుణ్ పంతులు చెప్తున్నారు. నేను ఆయనతో ఒకసారి మాట్లాడుతుంటే లేడా స్వామి? ఉన్నారమ్మా, అందరూ ఊర్లో ఉన్నారు, పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆడే ఇప్పుడు ఈడే 11 గంటలకి ఏమో ప్రత్యేకమైన పూజ చేస్తారంటే ఏంటంటే ఈ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి కదా, అట్లే భక్తులు చాలా మంది వస్తారు. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేయడం జరుగుతుంది, కట్టడి చేయడం జరుగుతుంది. ఎటువంటి దుష్టశక్తులు కళ్ళు ఇంతమంది భక్తుల దృష్టి తాకకుండా ఊరు చుట్టూ కట్టడి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తారంటే వచ్చిన పబ్లిక్ ఎవరికి దిష్టి తగలకుండా, వచ్చిన వాళ్ళకి ఎవరికి కష్టం కలగకుండా ఉండాలి కాబట్టి అమ్మవారికి పూజ చేయడానికి ఇప్పుడు లోపల పూజలు నడుస్తున్నాయి ఊర్లో కాబట్టి జగరావు స్వామి ఆడున్నాడు. అక్కడే ఉన్నారు, గుళ్ళో ఉన్నారు అందరూ. స్వామికి చంద్ర వచ్చింది, శనార్థులు చెప్పిందని చెప్పు. సరే తప్పకుండా స్వామి పబ్లిక్లకు పోతా జరా నడుండి, పబ్లిక్లకు పోదామండి. పంతులు స్వామి తోటి మాట్లాడి యువతల బంధుకు వస్తే ఇది పడిగిద్దరాజు స్వామి గద్దె. వీళ్ళకి లోపలికి పబ్లిక్ని పంపించారు, ఎందుకంటే ఈయన సమ్మక్క వాళ్ళ భర్త. ఈ స్వామి సమ్మక్కకి సంబంధించినటువంటి గద్దెకు ఎదురుగానే ఈ స్వామిని ఉంచుతారు. ఈయననే పడిగిద్దరాజు, సమ్మక్క వాళ్ళ భర్తనే. స్వామి కొంచెం బొట్టు పెట్టు. మంచిగా
స్వామి కాడ దండం పెట్టుకొని చుట్టూ తిరిగేసి అట్లా పోదామండి, ఎందుకంటే ఒక చుట్టూ తిరిగినట్టు అవుతుంది మంచిగా. దొంగలు ఉంటారు, జాగ్రత్త. మీ యొక్క విలువైన ఆభరణాలు, మీ యొక్క సెల్ ఫోన్లు, మీ యొక్క పరిస్థితులు స్వామికి మంచిగా దండం పెట్టుకున్నాం కదా. ఏడికెంచి ఒకసారి పబ్లిక్లకు పోయి పబ్లిక్ ఏడికెంచి వచ్చిండ్రు, ఎట్లా పూజలు చేస్తుండ్రు, ఏం కథ అని నడుచుకుందాం పండి. అమ్మవార్ల గుళ్ళని చూసినాము, గద్దెల కాడ తిరిగినాము, పబ్లిక్ని అందరినీ వలకరించుకుంటా బయటకు వస్తే ఈరోజు మండమెలిగే జాతర అని చేస్తారు వీళ్ళు, మండమెలిగే పండుగ అని. వాళ్ళ పదాలన్నీ కొత్త కొత్తగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ భాష వేరు కదా, మన భాష వేరు. వాళ్ళ పండుగ నడుస్తున్నది. ఇది సమ్మక్క తల్లి గుడి. ఈ గుడిలో ఆడపిల్లలు అందరూ అమ్మవారికి మంచిగా అభిషేకం చేస్తాం కదా మనం మామూలుగా పూజలు అయితే, అట్లనే అమ్మవారికి స్నానం పోసి మంచిగా బట్టలు కట్టి అమ్మవారికి కొత్త బట్టలు చేసి పసుపు పెట్టి పూలు పెట్టి గాజులు పెట్టి అమ్మవారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ తయారు చేసుకొని ఈడికెంచి గుడికాడికి తీసుకుపోయి గుడికాడ ఓ తోరణం కట్టి తోరణానికి ఒక కోడిని కట్టేస్తారు పైన. ఆ పండుగ నడుస్తున్నది. అయితే వాళ్ళు ఏ పూజలు చేసినా ఇట్లా మన లెక్క మనం అంటే అంత డాంబచారం చేస్తాం, వాళ్ళు అట్లా వేయరు. వాళ్ళంతా రహస్య పూజలు చేస్తారు, రాత్రికి ఇట్లా రహస్య పూజలు చేస్తారు కదా అప్పుడు పండుగ అప్పుడు. అట్లనే ఇప్పుడు కూడా రహస్య పూజలు చేస్తున్నారు, బయట వాళ్ళని ఎవరిని రానియరు. ఇది సమ్మక్క గుడి. ఇక ఈడ లోపట పూజ నడుస్తుంది, ఆడపిల్లలు చేస్తున్న పూజ. ఆడపిల్లలు చేస్తున్న పూజ అయిపోయాక ఈడికెంచి అమ్మవారిని తీసుకొని అమ్మవారికి బట్టలు తీసుకొని ఆడికి వస్తారు గుడికాడికి. ఆడ కోడిని కట్టేస్తారు. అన్న నమస్తే, బాగున్నావా? పోయిన కిత్త కలిసిన మీ కిత్త కలిసినాం మనము. అవును, ఆడగిట్ల నువ్వు పోయినసారి కూడా డోలే కొడుతుంది. ఎట్లున్నావా అన్న? పని మంచిగా తల్లి ఇప్పటికైతే మంచిగా కానీ మంది అయితే తాగిన అమ్మవారు తాగిపించిందా? హనుమాన్ తాగిండంట, సమ్మక్క తల్లి తాగిపించింది, తాగిన. తాగితే తాగినావు పాటి. ఇప్పుడు నువ్వు తాగి ఎవరిని కొట్టకు, ఎవరిని కొడతా? నేను డోలే కొడతా, ఎవరిని కొట్టాడు? డోలే కొడతా, ఎవరిని కొట్టా? నువ్వు ఎగురు, నీతో నేను ఎగరాలి. ఇప్పుడు నేను ఎగిరేంత చిన్నపిల్ల నా పేరు దాన్ని నువ్వు ఎగిరినావు కదా మన గుడికాడ. నేను కాదు అన్ని ఎవరిని చూసినావు నువ్వు? మంగిలి ఆ పిల్ల వేరే, నేను వేరే. నేను ఎగురుతానన్న ఈ వయసుకి ఎగురుతా అన్న. ఇంకొక ముచ్చట, ఇప్పుడు ఎన్ని రోజులకించి నేను మాట్లాడుకుంటారు మరా తల్లి? ఇప్పుడు 4 రోజుల కన్నా మాట్లాడినరా? చూసినావు తల్లి? ఇప్పుడు మేము రెగ్యులర్ గా ఉంటాం, నీకు తెలుసు తెలుసు. వాళ్ళతోటి గుడికాడికి రెగ్యులర్ 6 గంటలకు పోవాలి, రాత్రి 9 గంటలకు రావాలి. మేము 9-10 నీళ్ళు పెట్టేదాకా మన గుళ్ళనే ఉండు. రోజు 6 గంటలకు పోయి సాయంత్రం 9 అయ్యేసేపు అక్కడనే కూర్చొని సపరేట్ ఉండాలి. వచ్చినప్పుడు అలా వచ్చిన వాళ్ళకి అందరికి మనము ఇట్లా మంగళారతులు పట్టుకొని ఇట్లా ఎదురుపోయి తీసుకొస్తారు కదా, అట్లా ఈడ సమ్మక్క కాడ ఈ అన్న డోల్దే లోపలికి సమ్మక్క సారక వియ్యాల, పుట్టింది మేడారం వియ్యాల, పెరిగింది మేడారం వియ్యాల. వరంగల్ జిల్లా వియ్యాల, తాడోయ మండలం వియ్యాల. అప్పుడు వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు మనకు ములుగు జిల్లా. అప్పుడు భూపాలపల్లి జిల్లా అయిపోయింది, ములుగు జిల్లా. ఇప్పుడు ఇక మన ములుగు జిల్లా అయింది. పాటు నేను ఏమనుకోను, నేను వరంగల్ జిల్లా ఉన్నప్పుడు కూడా ఉంటే ఇప్పుడు కూడా ఉన్నా. అంతేనా? ఇక నా పోరలకు ఇట్లా పుట్టినప్పుడు మన్మరాళ్ళకి వాళ్ళకి ఎరకలేదు, ఇదే జిల్లా అనుకుంటారు. కానీ మొత్తం ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలు 4 జిల్లాలు అయినాయి. ఒక్కొక్క జిల్లా ఫస్ట్ అక్క మనకు ఇది భూపాలపల్లి జిల్లా ఉండే, ఆడికి వెళ్ళిపోయి మన ఇప్పుడు అప్పుడు వరంగల్ జిల్లా ఉండే. ఏం కాదు పాటు తీసుకోరు పాటు. మనకు ఫస్ట్ వరంగల్ జిల్లా ఉండే, వరంగల్ జిల్లా నుంచి భూపాలపల్లి అయింది, భూపాలపల్లి పోయి మళ్ళీ ఇప్పుడు ములుగు అయింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. ఇక సార్ చల్లగా ఉండాలి, ఏమన్నా ఇక డోలు కొట్టి గంతే. ఇక ఎవ్వరు వచ్చినా డోలు కొట్టుడు, ఎవ్వరు వచ్చినా నేను డబుల్ బెడ్రూమ్ కు తిరుగుడు, మన ఇద్దరిది ఒకటే ఉన్నది. కాకపోతే నువ్వు డోలు, నేను మైకు. మంచిగా అమ్మ మీరంతా ఎక్కడ? మేమంతా సిటీలో అక్క, హైదరాబాద్. అంటే ఏడ జాతర ఉన్నదంటే ఆడుంటారు, హైదరాబాద్ ఆడవిల్లు అని చెప్పుకోవాలి. అవునక్క, మేము నింగంపల్లి, మాది నింగంపల్లి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాము. ఎప్పుడు జాతరకు వస్తాం మేమంతా, అందరం. ఇక మా అన్న, మా కోడలు, మా తమ్ముడు, మా చెల్లెలు, అందరు ఫ్యామిలీతో అందరు గుంజుకు అన్నదమ్ములే గుంజుకొస్తారు, మేము గుంజుకరాం. ఆడపిల్లలను అన్నదమ్ములు గుంజుకొస్తారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు అన్నదమ్ములు తీసుకొచ్చుడేనా? మీ మొగలు ఎప్పుడు ఖర్చు పెట్టి ఖర్చులన్నీ మాయే.
ఖర్చులు మాకు ఇస్తారా ఖర్చులు? చూడు అక్కే పాపము నువ్వు మీ మొగల్ని ఎప్పుడు తోలుకరాలా మా మగవాళ్ళు కూడా వస్తారు తోలుకొస్తారు. మరి అన్న ఏమనిపిస్తుంది వీళ్ళని ఆడవాళ్ళని తీసుకొని? మాకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పటికీ మా చెల్లెళ్ళు అవి తీసుకొని మేము రావాలంటే మాకు ఉంటుంది. వాళ్ళకు మేము కాదు, మా చెల్లెళ్ళకు మేము చేయాలంటే మాకు ఆశ. మా చెల్లెళ్ళు మాకు ఎంత అయినా ఆడపిల్లలు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా మేము తక్కువనే. ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే, ఎంత పెట్టినా తక్కువనే అనిపిస్తుంది నాకు కూడా. ఆయన ఉన్నప్పుడు మాకు తోలుకొస్తుండే, మా నాయన వయసు మా ఆయన తమ్ముళ్ళు తోలుకొస్తున్నారు. మరి ఏం వండినరు, ఏం కథ, పిల్లలకి ఏం పెట్టినరు, ఏం మొక్కలు ఉన్నాయి? మొత్తం 2 బస్సులు వచ్చినాయి మావి. మందు సుక్క అన్ని ఉన్నాయి. సుక్క ముక్క అన్ని. మరి భోజనం పూరలకు తిన్నరా? తిన్నాము. కొంచెం భోజనం చేస్తే కూడా బాగుంటది. మీరు మేము గిట్లా తినేసి వెళ్ళిన మా అక్క కన్ను తిరగగల ఎండ జోరుగా కొడుతున్నదా అంటే ఎవరికి మొక్కిండ్రు, ఎవరి పేరు మీద మొక్కిండ్రు? సమ్మక్క సారక్క తల్లికి. అందరినీ చల్లగా చూడాలంట, పిల్ల జల్లలు అందరినీ మంచిగా చూడాలంట మేము మొక్కుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం. 2 బస్సులలో ఎంతమంది వచ్చిండ్రు? మా 2 బస్సులలో 50 మంది దాకా వచ్చినాం. ఆడ ఒకసారి చూడొచ్చా మీ సత్రం? సుతం పాండి అన్నోళ్ళ సత్రం అంట. ఆ అన్నోళ్ళతో మాట్లాడి లోపలికి వస్తే వీళ్ళదు మంచిగా ఆడికి పేద సత్రము. ముద్దుగా రేకులేసి ప్యాన్లు పెట్టి ఉంచిండ్రు. 2 బస్సుల మంది వచ్చిండ్రు. ఇగో ఈడనేమో ఓ అక్క మొత్తం బంగారం పెట్టి సమ్మక్కను సారక్కను తయారు చేస్తున్నది. ఇంకొక అక్కనేమో ఇలా మొత్తము బకెట్ నిండా పుట్టమన్ను ఉన్నది. ఇది ఎందుకంటే ఎల్లమ్మ పండుగలకు చేసినప్పుడు తీసుకొస్తారు కదా పుట్టమన్ను, అదే సమ్మక్క గద్దెలకు. అక్క ఎక్కడోళ్ళు మీరు అంతా? మేము వరంగల్. వరంగల్కి ఏం చచ్చిండ్రు? స్టేషన్ గన్పూర్ వాళ్ళు. మేము ఉండేది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఏడుంటుందమ్మా? హైదరాబాద్లో చింతలు. బార్నగర్ చింతలు. అమ్మ ఇప్పుడు నీ పేరేంది? నా పేరు కల్పనమ్మ. నీకు ఎప్పటి నుండి తెలుసు ఇట్లా మంచిగా ఇట్లా గద్దెలు కట్టుడు ఇవన్నీ ఎవరు చేస్తుంటారు మీ ఇంట్లో? మా అమ్మ వాళ్ళు చేస్తుండే. మా అమ్మ వాళ్ళు చేస్తుండే. అమ్మ వాళ్ళ దగ్గర చూసి నువ్వు నేర్చుకున్నావు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఇడికి? మేము ఏటొస్తాం. ప్రతి ఏడాది. ఈడ ఎత్తు బంగారం ఇచ్చినాం సమ్మక్క సారక్క. ఎవరికి ఇచ్చిండ్రమ్మా? ఎవరు? మా అక్కకు. మీ అక్క ఎత్తు బంగారం ఎన్ని కిలోలు ఉంటుంది ఇది మొత్తం? 115 కిలోలు. ఆ మొక్కతే 115 కిలోలా? కాదు, తల్లికి పిల్లకు. ఇద్దరికి తల్లికి పిల్లకు 115 కిలోలు ఇచ్చిండ్రు. అమ్మవారిని తయారు చేస్తాం. గద్దెలు కూడా పెడతారా? గద్దెలు కూడా పెడతాము. కుప్ప పసుపు పెడతాము, గాజులు పెడతాం, బొట్టు పెడతాం. ఇప్పుడు గద్దె మీద మొక్కేసి వస్తారు కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా వేసుకుంటారు? నాకు ఎప్పుడు అనుమానమే అది. మాకు మొక్కువాడు అట్లనే. ఇక ఎప్పుడైనా గాజులు పెడతాం, పువ్వులు పెడతాం, నిమ్మకాయలు గుచ్చిస్తాం. నిమ్మకాయలు గుచ్చి వేస్తాం, దండేస్తాం. ఎదురు కొమ్మలు పెట్టుకుంటాం. సమ్మక్క సారక్క కాడ అంతా వెదురువనమే అని వెదురు కొమ్మలు పెడతారు. అదొకటి ఎరక కానీ ఇట్లా దండలు గిండలు వేసుడు, ముత్యాలు ఏమంటారు పూల దండలు వేసుడు, నిమ్మకాయల దండలు వేసుడు అంటే అమ్మవారికి ఇష్టం అని అట్లా చేస్తాం. ఎవరి పేరు మీద మొక్కిండ్రమ్మ మరి ఇదంతా? ఇగో ఈ అక్క పేరు మీద. ఏం పేరు అక్క పేరు? నోగులమ్మ. ఓబులమ్మ. అప్పుడు తప్పిపోయింది, ఆగమైందని. పెద్ద జాతరకు వచ్చినప్పుడు చనిపోయింది. మళ్ళీ ఆమె దొరికితే ఆమె ఎత్తు బంగారం ఇస్తామని చెప్పేసి ముఖ్యం. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎత్తు బంగారం ఇస్తారు. పెద్ద జాతరలో తప్పిపోయింది. లాస్ట్ ఇయర్ పెద్ద జాతరలో తప్పిపోయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది. ఏమన్నా చిన్న మిడత కాదు, పెద్ద జాతరలో తప్పిపోయిందంట ఈ ఓబులమ్మ. ఏడికి పోయినావు? ఏం కథ మనవన్లు అందరు నిడిచిపోతావు నువ్వు అట్లా? ఏడికి పోయినావు? కనుక్కోలేక దారి తప్పి పోయి బస్ స్టాండ్ ఎక్కి కొత్త బస్ స్టాండ్ కనుక్కోలేక పోయింది కానీ బస్ స్టాండ్ ఎక్కి ఊరికే పోయింది మళ్ళా చక్కగా. మరి తిండి తిప్పలు పైసలు ఉండేనా? బస్ స్టాండ్ లోనే తలాయిని తిప్పించుకున్నామ్మా. ఏమన్నా చిన్న ధైర్యం లేదేమో నీకు? నా సంటి అయితే ఏడ్చుకుంటాడని పడిపోతుంది నేను కాదా? వాళ్ళే పంపించినారమ్మా సమ్మక్క సారక్క నాకు తోడుగా. ఆగమ్మని వెనకమ్మడి వచ్చిన నా తోడుగా. ఈ అక్క ఆగమైన ఉండేనా అంట. పోయినసారి పెద్ద జాతరలో మనం వచ్చినప్పుడు 5 రోజులు అక్కడిక్కడ ఆగమై తిరిగి 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 చక్కగా ఇల్లు పట్టుకొని పోయింది. మళ్ళీ బస్ ఎక్కి 5 రోజుల తర్వాత దొరికినందుకు ఈ అక్క ఎత్తు బంగారము, ఇంకొకరు ఎత్తు ఎవరో బంగారము. నువ్వు ఈయన తమ్ముడు అవుతాడా నీకు? ఈయన తమ్ముడు, ఆయన కొడుకు.
కొడుకు తమ్ముడు ఇద్దరు మొక్కుకున్నారు. ఇద్దరు ఆ అక్క ఎత్తు ఇద్దరు పెడుతున్నారు బంగారము. 100 ఎన్ని కిలోలు? 115 కిలోలు ఇద్దరు మొక్కు పెడుతున్నారు. ఇట్లా పూజ చేసుకుంటారంట. వాళ్ళకి ఇదే ముందు నుండి పద్ధతి ఉన్నది కాబట్టి ఇట్లా అమ్మవారికి బొట్లు పెట్టి గద్దెలు పెట్టి వెదురు కొమ్మలు పెట్టి బంగారం పెట్టి నిమ్మకాయల దండలు వేసుకొని గాజులు పువ్వులు చీరలు అన్నీ పెట్టుకొని పూజ చేస్తారట. అమ్మ ఓడి బియ్యాలు ఎడ వస్తారు మరి? ఈయన్నే పోసుకొని గద్దెల కడుగు పోతాం. ఓడి బియ్యాలు ఇట్లా ఇన్నే పోసుకుంటారు, గద్దెల కాడికి పోతారు. అక్క నువ్వేమన్నా మొక్కుకున్నావా మరి? ఏం మొక్కలమ్మా, నేను తప్పైన నేను తమ్ముడు నా కొడుకు ఇద్దరు బంగారం ఇచ్చామని మొక్కుంటే వాళ్ళు మొక్కుకున్నారు. నువ్వు మొక్కుకోవద్దా? మా ఇంట్లో అందరు దొరికితే నేను ఇట్లా మళ్ళీ వస్తా తల్లి అని ఇప్పుడు మొక్కుంటాం. ఈసారి మొక్కు దొరికిండ్రు కదా, ఇంకేం మొక్కుకుంటావు? మంచిగా చల్లగా చూడు వన్ మొక్కు అమ్మవారిని. చల్లగా చూడాలా, ఇంటి కుటుంబాలు బాగా లక్షణంగా బాగుపడాలా. మళ్ళీ మీదటికి ఆమె కాడికి వచ్చా. మీదటికి వచ్చినప్పుడు వాళ్ళతోటే ఉండి ఏడికి తిరగకు. మళ్ళీ మొక్కుకోవాలి పోరలు తల్లి నీటి కోసం. నిన్నే లెంకుపడతాం. ఇక నేను కలిసి వస్తుంది మళ్ళీ చెప్తాం. ఏడికెంచి వచ్చిండ్రు బిడ్డ? హైదరాబాద్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8. నువ్వన్నా? నేను ఏం లేదు మేడం, ఇంటికాడనే ఉంటావా? ఇంటికాడనే ఉంటా. కోలు గీలు ఏం లేదు? ఏం లేదు. దందా చేయవా? దందా చేస్తా. ఏం దందా? కూలి పని చేస్తా. ఏం కూలి? ఇదే రైతు పని. ఏ ఊళ్ళే? గండిపేటలో పొలం ఏడున్నది అన్న? ఉన్నది మేడం. ఓ అమ్మ ఈ అన్న వ్యవసాయం చేస్తాడంట. వ్యవసాయం పని చెప్తలేడు, వేరే దందేదో ఏం లేదు మేడం. ఆటలను కోస్తారు. మరి అది దంద కదా? మటన్ దందం ఎంత పిరమే అన్న మటను. ఈ అన్న మటన్ 1000 రూపాయలు. ఎంతున్నది? 800. ఏడున్నది 800. మా దగ్గరికి రా 950 రూపాయలు ఉన్నది మటన్. కాళ్ళు వస్తలేవు 150 రూపాయలు ఇస్తే బాగున్నావా అన్న? చూడండి అమ్మ మటన్ వాళ్ళు వీళ్ళు పిరం అంటే పిరం. అగ్గుంది మేడం, అగ్గుంది చాలా. 100 రూపాయలకు వస్తుందా మటన్? 800. 100కి రాదు కదా? 800 ఉంది మేడం. 800 అంటుంది కానీ 950 ఉంది. అక్క నువ్వు చెప్పక్క. మీ దగ్గర 800. మీ ఆయననే ఎట్లున్నది దండ? మంచిగానే ఉన్నదా మరి? ఎవల మొక్కుకు వచ్చిండ్రమ్మా? బిడ్డ వాళ్ళు ఏం మొక్కిండ్రు మరి? అదే వాళ్ళ నిలవెత్తు బంగారం మొక్కిర్రు. వాళ్ళు ఎత్తు బంగారం. ఆడ పూజను చూసినాం కదా, ఇక్కడ భోజనాలు నడుస్తున్నాయి. ఒక్క నిమిషమే అన్న. తమి నమస్తే. నమస్తే. ఏడికెంచి? జోగిపేట మాది. జోగిపేట వాళ్ళు? ఏ జోగిపేట? ఇది సంగారెడ్డి దగ్గర. సంగారెడ్డి జోగిపేట వాళ్ళు వీళ్ళు. ఏం చేస్తావు తమ్మి? నేను బీటెక్ చేస్తున్నా. బీటెక్ చదువుతున్నా. నేను చదువుకుంటున్నావు. ఏం మొక్కుకున్నావు తమ్మి మరిడా? ఏమో బావాళ్ళు దావత్ చేసి వచ్చినాం. ఎప్పుడు వచ్చిండ్రు? ఈ రోజా నిన్న? నిన్న వచ్చినాం. ఎప్పటిదాకా ఉంటారు? ఈరోజు వెళ్ళిపోతాం. ఇక రాత్రికి వెళ్ళిపోవు. వీడికి ఎప్పుడన్నా ముందు వచ్చినావా తమ్మి? వచ్చిన 2-3 సార్లు వచ్చిన. మొక్కుకున్నావు ఏమన్నా? ఏం మొక్కుకోను. ఏం తింటున్నావు మరి? ఏం కథ? మటన్. పుట్టి మటనే. అయ్యే బోటి గిట్ ఏం చేయలేదా? తలకాయ కూర, బోటి. ఇక బోటి ఇన్నేమున్నది, గిన్నెలు ఏమున్నది? తలకాయ కూర కూడా వండిరంట కానీ ఇది కీమనే. అయ్యా ఓ అమ్మ, తలకాయ కూరకు కీమకి తేడా తెలుస్తలేదు అమ్మ వీళ్ళకు. ఇది కీమా. ఇగో ఇది బోటి పేగులు అనిపిస్తున్నాయి. తమ్మి అంటే ఇది నీకు ముందు నుండే తెలుసా? ఎప్పుడన్నా మొక్కుకున్నావా నువ్వు? వీడ నేను మొక్కలే, మా బావోళ్ళు దావత్ చేసి వచ్చినాం. బావోళ్ళు దావత్ చేసిండ్రు వచ్చి. అన్న మీదెక్కడ? మాది జోగిపేట. జోగిపేట. మీ కొడుకు అన్ని ఏం చేస్తావే జోగిపేటలో? నేను వాచ్ రిపేరింగ్ షాప్. ఏడుంటది మీ వాచ్ రిపేరింగ్? గౌని కాడ. అంటే అది టవర్ ఉంటది కదా? అది మధ్యరంగం కంటే ముందు గౌని ఉంది. రథం నిలబడుతుంది అక్కడ. ఆ ప్లేస్ లో ఉంది. జోగినాథన్ రథం ఏమో అక్కడ మీదకి ఉంటది. జోగిపేట రథం ఉగాది నాడు కిందికి వస్తుంది. ఆడ ఉంది నా షాప్. జోగినాథుని గుట్టు ఉంటది ఒకటి జోగిపేటలో. ఆ రథం కిందికి వస్తుంది. ఉగాది నాడు కిందికి వచ్చి రథం ఏడదాకా వస్తుందో ఆడన్నది ఈ అన్న. ఏం పేరు అన్న నీ? రాములన్న వాచ్ రిపేర్. అన్న ఇది మళ్ళీ ఫోన్ వచ్చినాక వాచులు పిచ్చులు అన్ని పోయినాయి అంటున్నారు కదా? వాచ్లు ఫస్ట్ 2 ఏళ్ళు పోయినాయి మొబైల్ వచ్చిన తర్వాత. దాని తర్వాత క్రేజీ అదే ఉంది. వాచ్దే ఉంది. అయినా మగ పోరలకు వాచ్ పెట్టుకోకుండా ఏం సోకుంటదన్న కదా? 100%
ఇప్పుడు వాచ్లకు వచ్చారు మళ్ళీ క్రేజీ. ఓ పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వాచ్లు పెడుతున్నారు. ఇంత ఏత్తవే వాచ్ కంపెనీ నీదేనా వాచ్లు నువ్వే ఏత్తవు నువ్వు పెట్టుకోలే వాచ్. మీ సంటోడు కూడా పెట్టుకోలేదు, వీడు కూడా పెట్టుకోలేదు. ఏం పేరు తమ్మి నీ పేరు? మధుకర్ నా పేరు. మధుకర్ కూడా పెట్టుకోలేదు. అన్న వానికన్నా అక్కడ చిన్న పిల్లగాడు వానికి ఉండే ఇరిగిపోయింది అది బెల్ట్ ఇప్పుడే. ఇంట్లో రిపేర్ చేసేటోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు రిపేర్ చేయరు ఇంట్లో. నియమేనా కాదా తను? బెల్ట్ ఇరిగిపోయింది. అన్న ఎట్లా అనిపిస్తుంది వీడికి దావత్కి వస్తే? దావత్ అనేది రాలేదు, తల్లి దర్శనం కోసం వచ్చింది ప్రత్యేకంగా. అల్లుళ్ళు ముగ్గురు తీసుకొచ్చారు. మా లేకపోతే పిల్లనిచ్చిన వాళ్ళ? నేను పిల్లని ఇచ్చిన, ఆయనకు పిల్లకి ఇచ్చిన. ఆయన గారు అమ్మాయి గారు అబ్బాయి గారు ఒక బిడ్డ ఒక కొడుకు. ఈ బిడ్డని ఇచ్చిందంటే జోగిపేటకి ఎంచి వీళ్ళకి హైదరాబాద్ అన్న వీళ్ళకు దండోటి గారు వీళ్ళు చిన్న మంగళారం చిలుకూరు బాలాజీ కాడ ఉంటారా అంట. ఆయన అల్లుడు, ఈయన మామకు మర్యాద మంచిగానే నడుస్తున్నది, అల్లుళ్ళకేమో బీరు నడుస్తున్నది అవతల బంధుకు. నీ సంగతి ఏంది తమ్మి? నీ పేరేంది? నా పేరు మనోజ్ కుమార్ అక్క. మనోజ్ కుమార్, ఏం చదువుకున్నావు? ఏం కొలువు చేస్తావు? నేను కొలువు ఏం చేయ దండనే చేస్తా. మటన్ షాప్ మాది. మటన్ షాప్? అరే అక్క చెప్పింది ఇంతకు ముందు మటన్ షాప్ లో మేమే మటన్ షాప్. ఆ అక్క ఏమైతుంది? మా మేనత్త ఆమె. మాదే మటన్ షాప్. మటన్ షాప్. ఇప్పుడు తమ్మి మీదే మటన్ షాప్, మరి మీకు అగ్వ పడుతుండొచ్చునా ఏమన్నా? అగ్వనే పడతాయి మాకు జర. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి దావత్ చేసుకుంటున్నావు? ఎవరి కోసం మొక్కుకున్నావు? ఏం కథ? మా ఫ్యామిలీ అందరు మంచిగా ఉన్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి వస్తాం మేము. 30-40 సంవత్సరాల నుంచి మా తాతలు మా ముత్తాతల నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. మేడారం జాతరకు, పెద్ద జాతరకు వస్తాం, మినీ మేడారం వస్తాం. గత 40 సంవత్సరాలుగా వస్తున్నాం. వచ్చి మొక్కుకొని పోతాం. 40 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ 40 అప్పుడు మా తాతలు వచ్చినప్పుడు మొత్తం ఇంత డెవలప్ కూడా లేకుండే. చిన్నగా గుడిసెలు ఉంటుండే, అవన్నీ ఉంటుండే, చిన్నగా ఉంటుండే. దాదాపు ఒక 35-40 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. ముట్టక ముందు నుంచి వస్తున్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన కానీ అటెన్కే ఇప్పుడు బాచుడు మళ్ళీ ఇప్పుడే. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా అవుతుంది జాతర. 5-6 సంవత్సరాలు. నువ్వేం చేస్తావు అక్క? నేనేం చేయనక్క, ఇంట్లోనే ఉంటా. నేను బజ్జీలు చేస్తాం మా ఇంటికాడ. ఆర్చిపురంలో మాది. ఆర్చిపురం అంటే పటంచేరు కాడ? పటంచేరు ఆర్చిపురం. నేను బజ్జీలు చేసి అమ్ముతా. నేను బజ్జీలు చేసి అమ్ముతావు? నా షాపు. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకో బిడ్డే. ఈడేమైనా మొక్కినమా అక్క? మరా ఇక మొక్కుకున్నాం. వచ్చినప్పుడు దేవుడా మాకు మంచిగా మాకు ఇండ్లు పోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తా సమ్మక్క అని మొక్కుతున్నా. నేను 8 ఏళ్ళు అయితే ఇండ్లు పోయి. ఇక ఈ అన్న ఒక అన్న ఉన్నాడు, చిన్నమంగళారం మీది? హైదరాబాద్ చిన్నమంగళారం. ఫోన్ నంబర్ తెలుసా మరి నీకు? నీ ఫోన్ నంబర్ తెలుసా? ఆగం కాకు, పెద్ద బాబులికి ఉన్నారు మరా. నీకు నంబర్ బాగానే తెలుసు. చదువుకున్నావా తమ్మి? మరి 10th పాస్. ఈ తమ్ముడు 10th పాస్ అయినా మంచోడు, ఏం పర్వాలేదు. మంచోడు తమ్ముడు. పాపం ఫోన్ నంబర్ కూడా తెలుసు. నీ పేరు చెప్పకపోతే? గణేష్. తమ్ముడి పేరు గణేష్, కుమ్మరి గణేష్. తిను కడుపు నిండా తిను తాముడా. పాపము తమ్ముడికి చిన్న బాధ ఉన్నది కానీ అయినా కూడా ఫోన్ నెంబర్ అన్ని నేర్పించిండ్రు మంచిగా. ఇప్పుడు పిల్లలకు తినిపిస్తున్నావా, నువ్వు తింటున్నావా? వాళ్ళకి తినిపించుకుంటా, నేను తింటున్నా. తినిపించుకుంటా పెద్ద డ్యూటీ కదా. మేమే కూరలకు తినిపించడం అంటే మంచి కూరలు అయితే మంచిగా, కానీ కంప కూరలు అనుకో 2 గంటలు పెట్టాలి మనం కదా. డే అంతా అదే నడుస్తుంది. లంచ్ టిఫిన్ అదేం తిని పెట్టాలి, ఏం చేయాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన అదే డ్యూటీ. ఫంక్షన్కి వచ్చిన అదే డ్యూటీ. తండ్రులకి వాళ్ళ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూరలను ఎక్కడ మేము ఆ పని ఉంది ఈ పని ఉందని వాళ్ళు అక్కడ పని పెరుగుతారు. మీరు ఎక్కడ ఉంటారు చెల్లె? బంజారా హిల్స్. బంజారా హిల్స్. ఇది ఒక్కతేనా బుడ్డది నీకు? పాప బాబు. ఒక బాబు. వాడు తింటాడా? వాడు ఇంకా చిన్నోడా? ఇంకా చిన్నోడు. ఇంకా వాడికి ఇంకా ఉంది, అక్కడిక్కడ తిప్పుకుంటా తిని. ఈడేవి నీవాడేనా? మీరు ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉంటారు. మీ పేరేం చెల్లె? సాయి కీర్తి.
సాయి కీర్తి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా జాతరలకు వస్తే పోర్లను పట్టుకొని వస్తే యాస్టిక్ ఇట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా? లాస్ట్ అనిపిస్తుంది కానీ రావాలని అనిపిస్తుంది కదా, అమ్మవారిని చూడాలి, ఇదొక గుర్తుంటుంది కదా. పిల్లలకి ఇట్లా తెలుస్తుంది. అందరూ అంటారు ఏ పిల్లల్ని తీసుకొని ఎందుకు వస్తావు, అవసరమా, నీకు ఇంత స్ట్రగుల్ చేయడం అవసరమా అంటారు. కానీ పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండాలి, మనం హెల్త్ మంచిగా ఉండాలి అన్ని మొక్కుంటే కదా ఒక దారి దొరుకుతుంది. చిన్న తల్లి కానీ తల్లి లక్షణాలు మొత్తం వచ్చేసినాయి ఒకటే పారి కదా. ఒకసారి తల్లి అయిన తర్వాత ఏ ఆడవిల్లైనా అమ్మమ్మనే అయిపోయి కదా. చదివించుకో మంచిగా, ఆమెను బాగా చదివించుకో అంటే దాని గురించి మంచిగా పిల్లలకు దండం పెట్టుకుంటున్నది. ఆమె దండం పెట్టుకొని రావాలని మొక్కుకొని వచ్చిందంట. నడుండి అటు పోదామండిగా.